నా పేరు లంకా నరసింహారావు, జనసేన పార్టీ మాజీ జిల్లా కార్యదర్శిని. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులు చేయని నేరమంటూ కానీ దుర్మార్గమంటూ కానీ ఈ రాష్ట్రంలో ఏదీ లేదు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ద్వారా ఘోర అవమానానికి గురై ఆ రోజు బల్లా వెంకయ్య నాయుడు చనిపోయినాడు. తర్వాత అదే ఎమ్మెల్యే ద్వారా నేను కేబుల్ వ్యాపారం చేసుకుంటూ ఉంటే నా యొక్క వ్యాపారాన్ని ఆపి నన్ను చాలా ఆర్థికంగా నష్టపెట్టిన వ్యక్తి అన్నా రాంబాబు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ వైసీపీ నాయకులకు ఇవన్నీ కనిపించవు. దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఘన విజయం ఇచ్చిన తర్వాత ప్రజల మద్దతుతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా విచ్ఛిన్నం చేయాలి అని ఈరోజు 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి పిల్ల సాయి కృష్ణ గారిని ఉదాహరణ తీసుకొని ఈ సాయి కృష్ణ కాపు సామాజిక వర్గం చెందినవాడు, ఇతన్ని చంపివేశారు. రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరిగిపోతూ ఉంది. కాపులందరూ రోడ్డు మీదకి రండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా ఎటువంటి కాపులను పట్టించుకోవటం లేదు. ఇలాంటి కపట ప్రేమ వైసీపీ నాయకులు ఈరోజు చూపిస్తున్నారు. అయ్యా వైసీపీ నాయకులారా, మీరు చూపించే కపట ప్రేమ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ తీసేసినప్పుడు మీరందరూ ఎక్కడికి పోయారు? మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ, మాజీ కన్నా లక్ష్మీనారాయణ కానీ, కన్నబాబు గారు కానీ, ఆ రోజు పేర్ని నాని కానీ, ఈ వైసీపీ మంత్రులందరూ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరిగినా, కాపుల మీద ఎన్ని దాడులు జరిగినా ఆ రోజు పట్టి పట్టనట్టు వైసీపీ భజన చేసుకుంటూ జగన్కు ఆహా నువ్వు అద్భుతంగా చేస్తున్నావు, నువ్వు గొప్ప నాయకుడు అని ఆయనకు అడుగులు మడుగులు ఒత్తుతూ ఆయనకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు కాపులుగా మారిపోయినారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కన్నా బాబు గారు, మీరు ఎటువంటి తోట త్రిమూర్తులు గారు, మీరు ఎన్ని మీటింగులు పెట్టి కాపులను రెచ్చగొట్టాలని చూసినా ఈరోజు కాపులందరూ ఒకవైపుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం అందరూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మీ యొక్క కళ్ళబొల్లి మాటలు, మోసపూరిత మాటలు, మీ యొక్క కుట్రలు ఇక్కడ సాగవు అని నేను తెలియజేస్తున్నాను మీకు.